దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పునీత యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన సమాజంలో అధికారం అంటే అధికారానికి కూర్చోవడం, ఇతరులను నియంత్రించడం, గౌరవం పొందడం అని మనము భావిస్తుంటాం. కానీ యేసు ప్రభు చెప్పిన అధికారము అలాంటిది కాదు. ఆయన తమ సేవ ద్వారా అధికారాన్ని చూపించారు. నేటి సువార్త పునీత యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 16 నుండి 20 వచనాలలో మనం గమనిస్తే, యేసు ప్రభు తమ శిష్యుల కాళ్ళను కడిగి వారందరికీ ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించారు. ఇప్పటి వరకు అపోస్తలులు యేసును ఒక బోధకుడిగా, స్వస్థపరచువారిగా, ఒక నాయకునిగా చూశారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి పాదాలను కడిగారో వారందరూ ఆయనలో ఒక సేవకుని, ఒక దాసుని చూశారు. ఇది వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే కాలు కడగడం అనేది ఒక సామాన్య సేవకుని పని. అయితే యేసు చూపించిన వినయం ద్వారా వారందరికీ ఆయన వ్యక్తిత్వం గురించి ఒక కొత్త అర్థమును తెలియజేసింది. యేసు తమ శిష్యులకు అధికారము పొందడానికి కాదు, సేవ చేయడానికి అని స్పష్టం చేశారు. ఇది మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా అన్నారు: ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తమ సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. యేసు ప్రభు సర్వలోకాధిపతి అయినప్పటికీ తమ అధికారాన్ని వినయంతో ప్రదర్శించారు. మన జీవితంలో కూడా అధికారం లభించినప్పుడు యేసు ప్రభు చెప్పిన విధంగా వినయంతో ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాలి. కుటుంబంలో, ఉద్యోగంలో, సంఘంలో మనకు ఏ స్థానం ఉన్నా సేవ చేసే బాధ్యత మనకు ఉండాలి. మరియు మన హృదయంలో దాగి ఉన్న గర్వాన్ని వదిలి ప్రేమతో, వినయంతో, సేవా సిద్ధతతో ఉండాలని ప్రభువును వేడుకుందాం. ఆమెన్.